వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గడపలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అల్మాస్పేట సర్కిల్ పేరు అంశంపై ఇరు వర్గాలు ఆందోళనకు దిగాయి. ప్రధానంగా రాళ్లు, కర్రలు, వాటర్ బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు రెండు వర్గాలు. సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై ఓ వర్గం అభ్యంతరం తెలుపుతుంటే హనుమాన్ సర్కిల్ గా మార్చాలంటూ మరో వర్గం పట్టుబడుతుంది. హనుమాన్ సర్కిల్ బ్యానర్లు వెలియడంతో గొడవకు దిగారు మరొక వర్గం. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు ఇరు వర్గాల నేతలు. దీంతో సీఐతో పాటుగా కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జింగ్ జరిపారు. ఈ నేపథ్యంలో కడప వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పు అంశం పైన మాత్రం ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగినటువంటి వైనం కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పిన అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పరస్పరం రాళ్లతో దాడులు చేసుకుంటున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజు, కడపలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుని చెప్పవచ్చు. ముఖ్యంగా కడపలో ఉన్నటువంటి ఆల్మాస్పేట సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ కు పేరు పెట్టే అంశం పైన కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక వర్గం వచ్చేసి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చెప్పి ఒక వర్గము, అదేవిధంగా లేదు హనుమాన్ సర్కిల్ గా మార్చాలని చెప్పేసి కూడా మరో వర్గం కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ సర్కిల్ కు పేరు పెట్టే అంశంలో కూడా వివాదం చెలరేగిందని చెప్పవచ్చు. ఈ రోజు పూర్తిగా రేపు ఒక విగ్రహాన్ని కూడా, హనుమాన్ విగ్రహాన్ని కూడా ఈ ఆల్మాస్పేట సర్కిల్ లో కూడా ఓపెన్ చేయబోతారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పోటాపోటీగా ఈ ఫ్లెక్సీలు వేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఒకవైపు హనుమాన్ సర్కిల్ గా మార్చాలని కొంతమంది, మరోవైపు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చెప్పేసి కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. రెండు వర్గాలు కూడా భారీ ఎత్తున ఆల్మాస్పేట సర్కిల్ కి చేరుకోవడం వల్ల ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కూడా వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసుల పైకి కూడా రాళ్లు రగినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా సిఐతో పాటుగా కానిస్టేబుల్ కు గాయాలైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా వారిని ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పోలీస్ బందోబస్తు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైతే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు అధికారులు అదనపు బలగాలతో కూడా మోహరించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ సర్కిల్ కు పేరు పెట్టే అంశంలో కూడా ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని చెప్పవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా ఈ సమయంలో ఒక్కసారిగా ఈ పేర్ల ప్రతిపాదన ఎందుకు వచ్చింది తెర మీదకి? ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడానికి కూడా కారణం ఏంటి? అంటే ఒక వర్గం పూర్తి స్థాయిలో హనుమాన్ విగ్రహాన్ని ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో రేపు ఓపెనింగ్ కూడా చేయాల్సి ఉందని చెప్పుకోవచ్చు. అంటే ముందస్తుగా ఈ ఏర్పాట్లు కూడా ఆల్రెడీ చేసుకున్నారు ఆ సర్కిల్లో. అయితే అదే సర్కిల్ లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి మరో వర్గం పూర్తి స్థాయిలో కూడా ఎందుకు హనుమాన్ సర్కిల్ గా పెట్టాలి, కోసాల్లో ఏదైతే టిప్పు సుల్తాన్ పేరు ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో మరొక వర్గం దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పవచ్చు. అంటే అదే సర్కిల్ లో నివాసం ఉంటున్నట్టు వారు, అక్కడే జీవిస్తున్నట్టు వారు పూర్తి స్థాయిలో ఈ సర్కిల్ కు పేరు పెట్టే అంశంలో వివాదం కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే విగ్రహం ఏర్పాటు కాకముందు నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో కూడా రెండు వర్గాలు కూడా ఖచ్చితంగా మా పేరు పెట్టాలంటూ కూడా ఒక వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో కూడా రేపు ఉదయం కూడా ఈ హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న క్రమంలో ఒకసారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తే కనుక సర్కిల్ పేరు అదే పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు జరిగిందని చెప్పవచ్చు. ఉదయం 10 నుంచి 10:30 నుంచి 11 ప్రాంతంలో కూడా భారీ ఎత్తున కూడా రెండు వర్గాలకు సంబంధించిన వారు ఆ సంఘటన ప్రాంతానికి చేరుకోవడం వల్ల ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. రాళ్లు కూడా రొమ్ముకొని ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ కూడా, అంటే ఇక్కడ గొడవ జరిగేటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఆ సర్కిల్ లో ఏర్పాటు చేయకపోవడం వల్ల, ఎందుకంటే పోలీస్ సంఖ్య చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆందోళనకారులు కూడా పూర్తి స్థాయిలో రాళ్లు కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పోలీసులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి, వారందరినీ కూడా ఆసుపత్రికి కూడా తరలించారని చెప్పవచ్చు. ఇప్పటికైనా సెక్యూరిటీని కల్పించారు, తగినటువంటి పోలీస్ బృందాలను కూడా అక్కడ తరలించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?
రాజు ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ గొడవ అంశంలో, ఎందుకంటే ఈ అంశానికి సర్కిల్ కు పేరు పెట్టే అంశంలో కూడా రెండు వర్గాల మధ్య సెన్సిటివ్ మ్యాటర్ అని మనం చెప్పాలి. ఎందుకంటే రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని సద్దుమణించేందుకు పూర్తి స్థాయిలో ఇప్పుడు అదనపు బలగాలని కూడా, స్పెషల్ ఫోర్స్ ని కూడా కడపకు రప్పిస్తారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా 144 సెక్షన్ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రెండు వర్గాలకు సంబంధించి ఒక సెన్సిటివ్ మ్యాటర్, ఒకవైపు హనుమాన్ విగ్రహం పెట్టాలని, మరోవైపు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని చెప్పేసరికి కూడా రెండు వర్గాల మధ్య నెలకొన్నటువంటి వివాదం పట్ల కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తును పెంచేటువంటి కార్యక్రమం చేస్తారు. సంఘటన ప్రాంతానికి జిల్లా ఎస్పీతో పాటుగా అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ టీమ్ కూడా సంఘటన ప్రాంతానికి తెప్పించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఏ క్షణమైనా కూడా రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది. మరోపక్క రేపు హనుమాన్ విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఇంకా పోలీస్ ఫోర్స్ ను గత 2 రోజులుగా ఇది కొనసాగించేటువంటి ఆలోచనలో పోలీసులు చూస్తున్నారు. ఇప్పుడు రెండు వర్గాలని పిలిచి పూర్తి స్థాయిలో ఈ గొడవ గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఏకాభిప్రాయం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు అలాగే వదిలేస్తే కనుక రేపు పొద్దున ఈ విషయం కూడా మళ్ళీ గొడవలు చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కడప నగరంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. పోలీస్ పహారాలో ఆల్మాస్ పేట సర్కిల్ కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. గడపలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. అల్మాస్పేట సర్కిల్ పేరు అంశం పైన ఇరు వర్గాలు ఆందోళనకు దిగాయి. రాళ్లు, కర్రలు, వాటర్ బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడం పైన ఓ వర్గం అభ్యంతరం తెలుపుతుంటే హనుమాన్ సర్కిల్ గా మార్చాలంటూ మరో వర్గం పట్టుబడుతుంది. హనుమాన్ సర్కిల్ బ్యానర్లు వెలియడంతో గొడవకు దిగారు రెండు వర్గాల నేతలు. సో ఈ నేపథ్యంలో పరస్పరం రాళ్లు రుబ్బుకున్నారు ఇరు వర్గాలు. సీఏతో పాటుగా కానిస్టేబుల్లకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిరసనకారులను చెదరగొట్టి పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో హనుమాన్ సర్కిల్ గా మార్చాలంటూ కూడా ఓ వర్గం తీవ్రంగా పట్టుబడుతున్నటువంటి పైన టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలంటూ మరో వర్గం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఇలాంటి వివాదం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలోనే తగిన భద్రత లేకపోవడం వల్ల ఒక్కసారిగా మాత్రం ఈ ఉద్రిక్త పరిస్థితులు, పరస్పరం దాడులు, ఆందోళన కార్యక్రమాలు కూడా అక్కడ చోటు చేసుకున్నటువంటి పైన మనం చూస్తున్నాం. అయితే ఈ దాడుల్లో సీఏతో పాటుగా కానిస్టేబుల్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడి మరింత పోలీస్ బృందాలను కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలను ప్రారంభించారు.